హై టు ఆల్ ఎట్లున్నారంతా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ఇంతకుముందు అయితే ఒక వీడియో అప్లోడ్ చేసినాను. సప్త శనివారాల వ్రతం అయితే చేస్తున్నా అని ఫస్ట్ వారంది అయితే వీడియో అప్లోడ్ చేసినాను. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వారం అనమాట. సో నెక్స్ట్ వారం కూడా పూజ అంతా చాలా బాగా అయ్యింది. సో చాలా హ్యాపీగా ఉందన్నమాట. పూజ ఎట్లా చేసుకుంటామో ఏందో అని స్టార్టింగ్ చేసేటప్పుడు కొంచెం భయం ఉంటుంది. కానీ ఫస్ట్ వారం చేసినాక కొంచెం భయం అనేది పోయి సెకండ్ వీక్ అనేది కొంచెం ఈజీగా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. సో ఈసారి కూడా ఆల్మోస్ట్ లాస్ట్ టైం పెట్టినవన్నీ కూడా పెట్టినా. నల్ల ద్రాక్ష, పంచామృతం, పానకం అవన్నీ పెట్టినాను. కాకపోతే చల్మిడి అవన్నీ కూడా పెట్టినాను. లడ్డూలు ఒకటి తేలేదన్నమాట. చక్కెర లడ్డూలు ఒకటి పెట్టలేదు అంతే. సో ఈ వారం కూడా పూజ అయితే చాలా బాగా అయిందన్నమాట. ఈ వారం కూడా మా అక్క పిల్లలు అనుకోకుండా వచ్చినారు. తెలియదన్నమాట వస్తారని. సో వచ్చేసినారు. సో ఇంకా పూజ అయితే చాలా బాగా అయిందన్నమాట. ముగ్గులు వేయడము, గడపలు కడగడము అది కూడా పెడతాము అని అనుకుంటాను. కానీ కొంచెం హడావుడి అయితే అవుతుంది. ఇంకా ఆ రోజు వాటర్ వస్తే అయితే ఇంకా అసలు అవ్వట్లేదన్నమాట. ఇంకా వాటర్ వచ్చిన రోజు తెలిసిందే కదా, హడావుడి వేరేగానే ఉంటుంది. పని ఎంత చేసినా కూడా తీరదన్నమాట. సో ఇంకా అందుకని ఇంకా నెక్స్ట్ వీక్ ఎప్పుడైతే నాకు కుదురుతుందో ఇంకా అప్పుడైతే వీడియోస్ పెడతాను. సో ఇట్లా అయితే గణపతిని అయితే చేస్తున్నాను అనమాట. పసుపు గణపతిని చేసి పువ్వు, చిన్న బెల్లం ముక్క అయితే నైవేద్యం పెట్టి పెడతాను. పూజలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా పూజ అంతా మంచిగా సక్సెస్ఫుల్గా కావాలని అయితే ఫస్ట్గా మనం గణపతి పూజ అయితే చేసుకోవాలి కదా. సో ఆయన లేకుండా ఎలా, అందుకని పసుపు గణపతిని అయితే పెడతాను అనమాట. నాకు ఇంకొకటి గిఫ్ట్ వచ్చింది. రిటర్న్ గిఫ్ట్లో కూడా గణపతిది ఒక చిన్న విగ్రహం లాంటిది అయితే వచ్చిందనమాట. కానీ ఇంకా అది ఎందుకు, పసుపు గణపతి పెడితే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే పసుపు గణపతి చేసి పెడుతున్నాను అనమాట రెగ్యులర్గా. సో ఇంకా పసుపు గణపతి పెట్టేసినాక పూజకు అన్నీ రెడీ చేసుకొని, పిండి దీపాలు అవన్నీ కూడా రెడీ చేసుకొని ఇంకా దీపాలు అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. సెకండ్ వారం పూజ కూడా నాకైతే చాలా బాగా అయింది. చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఫస్ట్ వారం అయితే భయపడినాను, ఎట్లా చేసుకోవాలో, ఎట్లా అవుతుందో ఏంటో అని చెప్పేసి. సో ఇంకా నెక్స్ట్ వారం కొంచెం ప్రాసెస్ అనేది మనకు తెలిసింది కాబట్టి కొంచెం ఈజీగానే అయిపోయిందన్నమాట. సో ఇట్లా అయితే నేను మంచిగా పూజ అయితే సెకండ్ వారం కూడా చేసుకున్నాను. మాకు అనుకోకుండా రావడము అనేది హ్యాపీగా అనిపిస్తుంది. ఇల్లంతా సందడి మంచిగా ఉంటుంది పూజ చేసిన రోజు. అసలు ఆ దీపాల వెలుగుల దేవుణ్ణి చూస్తుంటే అయితే నాకైతే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఈ పూజ చేస్తే అదేంటో మరి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో చాలా బాగుంటుంది. ఇల్లంతా కలగా చాలా బాగా అనిపిస్తుంది కదా. సో నాకైతే అది ఇష్టము. దానికోసమే నేను ఎక్కువ పూజలు చేస్తాను అన్నమాట. ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి మన ఇంట్లో ఉండాలి. సో ఇలా అయితే ఈ వారం కూడా పూజ అయితే చేసుకున్నాను అనమాట. మనకు కలిగిన దాంట్లో మనకు ఎంతవరకు అయితే మనం అంత దాంట్లో అయితే పూజలు చేసుకోవాలి. ఇంకా ఇలా అన్నీ రెడీ చేసుకొని దీపాలు కూడా ముట్టించేసుకొని పూజ అయితే చేసిన అనమాట. దేవుడికి హారతి కూడా ఇచ్చేసినాను. అండ్ ఇంకా ధూపం కూడా ఇచ్చేసిన అనమాట. ఇచ్చేసి పూజ అయితే ఇట్లా చేసుకున్నాను అనమాట. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కూడా రెండు కూడా సక్సెస్ఫుల్గా అయిపోయినాయి. 2 పూజలు 2 వారాలు కూడా. సో హ్యాపీగా అయితే ఉందన్నమాట. సో మనసు పెట్టి చేస్తే ఏదైనా చేసుకోవడం ఈజీనే. ఎంత కష్టమైనా కూడా మనము చేసుకోగలుగుతాం అన్నమాట ఇష్టంతో. సో ఇట్లా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిందన్నమాట. ఇంకా ఫాస్టింగ్ అయితే ఈవినింగ్ వదులుతాను. ఈవినింగ్ ఏదో ఒక ప్రసాదం వేసి దేవుడికి అయితే పెట్టి ఇంకా ఆ ప్రసాదంతోనే నేనైతే ఫాస్టింగ్ వదులుతాను అన్నమాట.
ఇంకా ఈవినింగ్ ఉపవాసం వదలడంతో నా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలా అయితే నా పూజ జరిగింది. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సపోర్ట్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్.